చిన్న అణువులో కూడా ఆయన ప్రభావం నిలిచి ఉంది. ఆయన సన్నిధి లేని స్థలం అంటూ ఏది లేదు, ఒక పాతాళము తప్ప. ఆయన ప్రభావము లేని స్థలం అంటూ కూడా ఏది లేదు. నువ్వు ఇంట్లో ఉన్నా ఆయన సన్నిధి ఉంటుంది, బయటికి వచ్చినా ఆయన సన్నిధి ఉంటుంది, బాత్రూములో ఉన్నా ఆయన సన్నిధి ఉంటుంది, చీకటిలో వెళ్ళినా ఆయన సన్నిధి ఉంటుంది, వెలుగులో ఉన్నా ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి లేని, ఆయన స్పర్శ లేని, ఆయన ప్రభావము లేని స్థలం అంటూ ఏది లేదు. నెక్స్ట్, ఆయన ఎలాంటి వాడునంటే ఆయన మితిలేని జ్ఞానము కలిగిన వాడు. ఆయన జ్ఞానముకి మించినది ఇంకేమీ లేదు. తర్వాత ఆయన ఎలాంటి వాడునంటే నోటి మాట చెబితే చాలు అన్నిటినీ చెయ్యగలుగుతాడు. ఆయన స్పర్శ, ఆయన నోటి మాట, ఆయన ప్రభావము, ఆయన శక్తి ప్రపంచకమంతా ఈ భూమి మీద, ఈ శూన్యములో, ఈ యొక్క గ్రహాలలో, సమస్తములో ఆయన ప్రభావం ఉంది. మనం ఆరాధన చేస్తున్న ఆయన చాలా ప్రభావవంతమైన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఈ భూమి మీద మరి ఏది లేదు అని చెప్పడానికి కూడా సందేహము లేదు. వినండి, ఆయన ఎలాంటి వాడు కూడా ఇంకా చెప్తాను. మానవాళి దేహాన్ని చూస్తే దావీదు అంటున్నాడు, నీవు సృజించిన విధానాన్ని చూసినప్పుడు భయము సెకండ్ చెప్పాలి, మీరు ఆశ్చర్యము కలుగుతుంది అని అంటున్నాడు. ఈ దేహములో కనబడినవి కళ్ళు, ముక్కు, చెవులు, బయట నోరు, శరీరము, కాళ్ళు, ఈ వెంట్రుకలు, ఈ చర్మము. కానీ ఈ చర్మమును కానీ మనం ఒలిచి వేసేస్తే లోన ఉన్న మిషనరీ, లోన ఉన్న బాడీలో పార్టులు చూసి ఆశ్చర్యం వేస్తుంది, భయం. ఇవన్నీ ఎవరు చేశారు, ఎవరిని ఎవలాగూ సమకూర్చబడిని? ప్రతిదానికి లింక్ ఉంది ఇక్కడ. నేను ఇలా చెయ్యి పైకెత్తుతున్నానంటే దానికి ఒక లింక్ ఉంది. నేను కనురెప్పలు వేస్తున్నానంటే దానికి ఒక కలెక్షన్ ఉంది. మాట్లాడుతున్నానంటే కలెక్షన్. అసలు ఇవన్నీ కూడా ఎలా పని చేస్తున్నాయి? ఇది భగవంతుడు మనలను సృజించిన, ఆ దేవుడు మనలను సృజించిన మహా గొప్ప జ్ఞాని కాబట్టి ఏది ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడు. ఆయన ఎంత గొప్పవాడు. మీ నాన్నగారు సృజించారా? మీ అమ్మగారు సృజించారా? మీ అన్నయ్య సృజించారా? నీ భార్య సృజించారా? ఏ అవయవాన్ని కూడా ఎవరు సృజించలా. దేవుడి ప్రణాళిక చొప్పున నీవు నీ శరీరములో ప్రతి అవయము ఏర్పాటు చేసి ఉన్నా. అది గుర్తుపెట్టుకోవాలి మనం. సెకండ్, తర్వాత ఈ భూమి మీద గాలి ఉంది, దాన్ని ఆక్సిజన్ అని అంటారు. చెప్పండి, ఏమంటారు? మీరు పీలుస్తున్నది ఏంటి? నేను పీలుస్తుంది ఏంటి? ఆక్సిజన్. ఎవరిచ్చారు? మీరు వెళ్ళి ఆక్సిజన్ వెళ్ళి 4 రూపాయలు ఎట్టు కొనుక్కున్నారా? 100 రూపాయలు ఎట్టు కొనుక్కున్నారా? విచిత్రం చూడండి. భూమి మీద ఉన్న ప్రతి మానవాళికి ఎంత సరిపోతుందో అంత ఆక్సిజన్ తక్కువ అవ్వకుండా, ఎక్కువ అవ్వకుండా దేవుడు బ్యాలెన్స్గా భూమి మీద మానవాళిని ప్రేమించి ఉంచాడు. ఎక్కువైతే చచ్చిపోతారు, తక్కువైతే చచ్చిపోతారు. ఇంకో మాట చెప్పనా? ఇప్పుడు వేడి ఎంత ఉంది? 43 డిగ్రీలు అనుకోండి.
60 డిగ్రీలకు వస్తే ఎలా ఉంటుందో తెలుసా? కొట్టి దగ్గరికి వెళ్ళి కోడిగుడ్లు తెచ్చి రోడ్డు మీద వేస్తే ఆమ్లెట్ అయిపోతుంది. అంటే అంత వీట్ వస్తుంది. కూలర్లో ఏసీలు మేబీ పని చేయకపోవచ్చు, అంత భయంకరమైన వేడి వచ్చేస్తుంది. ఇక 80, 90, 100 డిగ్రీలు వచ్చినాయి అనుకో, భూమి మీద ఒక్క మొక్క ఉండదు, తర్వాత ఆక్సిజన్ ఉండదు, భూమి మీద ఉన్న మనుషులు భూమి మీద ఉండరు, సొరంగాలు తవ్వుకొని ఎక్కడికో కిందకి వెళ్ళిపోతారు. సరే, ఆ మాట పక్కన పెట్టండి. అంటే వేడి ఎక్కువైపోతుంది. ఇప్పుడు చలికాలంలో మీరు చలి ఎక్కువైపోతే ఏం కప్పుకుంటారు? దుప్పట్లో మనం కప్పుకుంటాం. ఏసీలు వేస్తారా? వేయరు. చలి బాగా ఎక్కువైపోతే ఇంకా 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 మైనస్లోకి వెళ్ళిపోతే అప్పుడు మనుషులు ఏమైపోతారు? గడ్డ కట్టేస్తారు. మనుషుల మాట ప్రక్కన ఉండండి. సముద్రములో ఉన్న నీరంతా కూడా ఏమైపోతుంది? చెరువులో ఉన్న నీళ్ళు, కాలువలో ఉన్న నీళ్ళు ఇలా పెట్టారంటే 2వ నిమిషానికి ఏమైపోతాయి? గడ్డ కట్టేస్తాయి. అటు వేడి ఎక్కువ అవ్వకుండా, అటు వేడి తక్కువ అవ్వకుండా, చల్లదనం రాకుండా బ్యాలెన్స్లో ఉంచి. ఎంత మహనీయుడు! ఇంకో మాట చెప్పనా? ఆయన గురించి చెప్పాక ఆయన దగ్గరికి మనం ఎలా వెళ్ళాలో చెప్తాను. ఇది వెళ్ళకుండా, ఇది ఇలా వెళ్ళకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాము కదా, అందుకని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎలాంటి వాడినో ముందు తెలుసుకోండి అని అంటున్నాడు. ఇంకో మాట చెప్పనా? మనం భోజనం చేస్తాం కదా, దేంతో కలుపుతాం? ఏంటండి అట్టా చూస్తున్నారు? భోజనం దేంతో కలుపుతారు? చేతులతో కలుపుతారు. ముద్దెట్టుకుంటారా? ఈ నాలిక మీదకి వెళ్ళగానే ఆ లోన ఉన్న ఒక అవయవం వెంటనే లోనకి గెంటుతుంది. మీరు అలా ముద్ద పెట్టుకోగానే లోనున్న అవయం లోనికి వెళ్ళేటట్లుగా సహాయం చేస్తుంది. వినండి, ఇంత ముద్ద పెట్టుకొని, ఇంత వంట వండుకొని, ఇంత ముద్ద పెట్టుకొని నోట్లో నుంచి కిందకి వెళ్ళకపోతే ఆ వ్యక్తి జీవితంలో నరకము చూడవలసి వస్తుంది. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆహారమును సమకూర్చబడినప్పుడు ఆహారము లోనకి వెళ్ళేటట్లుగా చెయ్యగలిగి, జీర్ణమయ్యేటట్లుగా చెయ్యగలిగి, నీ శరీరములో ప్రతి అవయవాన్ని కూడా ఆరోగ్యవంతంగా చేస్తున్న దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటి గొప్ప దేవుణ్ణి నీవు నమ్మావు. నన్ను కాదు నమ్మింది, మనమందరం ఎవరు నమ్మాము? ఆ దేవుణ్ణి నమ్మాం, ఆ యెహోవా దేవుణ్ణి నమ్మాం. ఆయనకు ఒక పేరు ఉంది. 91వ కీర్తనలో చదువుదాం మాట. ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరును జ్ఞాపకం చేసుకొని మనం చదువుదాం, అందరం కలిసి చదువుదాం. మహోన్నతిని చాటున నివసించిన వాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆమెన్. నా దేవుడు ఎలాంటి వాడో తెలుసా? భూమి ఆకాశములను సృజించి సజీవులమైన దేశములో నన్నును మిమ్మల్ని సజీవులుగా కాపాడి, శరీరములో ప్రతి అవయవాన్ని పనిచేసేటట్లుగా చేసి పోషించబడడానికి, ఆహారం జీర్ణం అవ్వడానికి, ఆయన కొనుక్కోకుండా నిద్రపోకుండా మనల్ని కాపాడుతున్న ఆయన పేరు మహోన్నతమైన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఆయన పేరు ఇప్పుడు చెప్పండి. ఆయన పేరు ఏం పేరు? గట్టిగా చెప్పాలి, గట్టిగా వెనక వైపారు. మహోన్నతమైన దేవుడు. ఆ దేవునిని నీవు కలిగి ఉన్నావు. సామాన్యమైన దేవుడేం కాదు. ఆ దేవునిని జ్ఞాపకము చేసుకోకపోతే మన జీవితంలో నష్టపోతాం. ఆ దేవుని జ్ఞాపకాలలో మనము లేకపోతే నష్టపోతాం. కీర్తన 34వ కీర్తనలో, నేనెల్లప్పుడూ దేవా నిన్ను సన్నుతిస్తాను, నిత్యము నా నోటన నీ కీర్తిని ఉంచుతాను. నా నోట నుంచి ఎప్పుడు నిన్ను కీర్తిస్తాను.
ఎప్పుడు నిన్ను సన్నుతిస్తాను, ఎవరిని సన్నుతించాలి, ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? మహోన్నతమైన దేవునిని జ్ఞాపకం. ఎందుకు పోషించాడు, ఎందుకు ఆహారం ఇచ్చాడు, ఎందుకు నడిపిస్తున్నాడు, ఎందుకు ఆయన శరీరంలో ప్రతి అవయమును పనిచేసేటట్లుగా చేస్తున్నాడు, ఎందుకు? అసలు ఈ భూమి మీద ఉండడానికి కారణం ఆయనే కాబట్టి అందుకని ఆయన్ను స్తుతించాలి. అక్కడ రాయబడిన మాట, మహోన్నతిని చాటుని నివసించిన వాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. చాటున నివసించాలి. ఎవరి చాటు? చాటున నివసించాలి. ఎవరి చాటు? మహోన్నతిని చాటున మనము నివసించిన వారే సర్వశక్తిని నీడలో విశ్రమించాలి. ఆమేన్. చాటుకు రావాలి. మన జీవితంలో ప్రతిరోజు ఆయన చాటున మనం ఉన్నామా? ఆయన చాటున మనం ఉండగలుగుతున్నామా? రేపటి దినము కోసం కాదు, ఈరోజు దినము కోసం. ఈరోజు నీవు ఆయన చాటున ఉన్నావా? అది జ్ఞాపకం చేసుకో. రేపటి దినము కోసం ఆలోచించమాకు. నేను మాట చెప్పనా? నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు మేము కుటుంబ ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రార్థన చేస్తూ ఆ రోజు కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను. నేను రేపు ఇక్కడికి రావాలి అంటే ఆ రోజు రాత్రి ప్రార్థన చేస్తాను, తెల్లవారు ఇక్కడికి రావాలి. నా భార్య అంటుంది, రేపటి ప్రయాణం కోసం ప్రార్థన చేయండి, రేపటి ప్రయాణం కోసం ప్రార్థన చేయండి. నేను చెయ్యలా. ప్రార్థన అయ్యాక చెప్తా ఉంది, రేపటి కోసం చేయమంటే ఎందుకు చేయట్లేదు, మీరు చేయలేదు. నేను ఈ రాత్రి పండుకుంటాను, రేపు లెగుస్తానో లేదో నాకు తెలియదు. రేపు సూర్యోదయాన్ని నేను చూస్తే, దేవుడు నాకు ఆయుష్నిస్తే, రేపటి అంతటి కోసం నేను ప్రార్థన చేస్తాను. రేపటి దానికోసం నేను ఆలోచన చేయను. నేను ఇక మీదట అలా చేయను. రేపటి దానికోసం, 6 నెలల కోసం, సంవత్సరాని కోసం, ఈరోజు కోసమే. ఈరోజు నాకు ఆయుష్నిచ్చాడు, రేపేమో తెలియదు. నేను చేయను అన్నాను. చేయలేని నేను. ఎందుకంటే ఈరోజు రాత్రి ఏమవుతుందో, ఎలా ఉంటుందో నాకే తెలియదు. ఈరోజు కోసమే దేవుని చాటుకు రావాలి. అప్పుడు ఎలా ఉండాలి? ఎవ్రీడే దేవుని చాటుకు రావాలి. ఈరోజు నేను దేవుడి చాటుకు వచ్చాను, సురక్షితంగా ఉన్నాను. రేపు మార్నింగ్ నేను లేవగానే, ప్రభువా నీ చాటుకి నేను వస్తాను. అప్పుడు మనకేం కలుగుతుంది? క్షేమం. ఆ రోజు కూడా మనకు క్షేమం. ఎల్లుండా అదే ప్రార్థన చెయ్యాలి, మహోన్నతుడా నీ చాటుకి నేను వస్తాను. ఎల్లుండా కూడా నాకేం కలుగుతుంది? మీరు ప్రార్థన చేస్తే మీకేం కలుగుతుంది? క్షేమం. మనం చేస్తున్న పని ఏంటో తెలుసా? దేవుడు మనల్ని లేపిన తర్వాత, అనగా నిద్రలోంచి లేపిన తర్వాత, ప్రభువా సజీవులమైన దేశములు ఈరోజు నన్ను సజీవులుగా కాపాడావు, నిన్ను స్తుతించే భాగ్యమును నాకు ఇచ్చావు, నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని ఇచ్చావు, నిన్ను సన్నుతించే భాగ్యాన్ని ఇచ్చావు, నీ నామమును గొప్ప చేసే భాగ్యాన్ని ఇచ్చావు. ఈ రోజంతా నీ చాటుకు నేను వస్తాను, నీ చాటులో ఉంటాను. ఈ ప్రార్థన చేయండి. ఆయన చాటును లేకపోతే ఏం జరుగుతుందో తర్వాత వచనములో చెప్తాను. 2వ మాట మనం ధ్యానం చేద్దాం. 2వ మాట, సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆమేన్ చెప్పండి. నీడంటే, నీడ మనకి మంచిదా కాదా? మాట చెప్పండి. బాగా ఎండలో వెళితే ఏం నెతుక్కుంటారు? అలిసిపోతే ఏం నెతుక్కుంటారు? నీడను నెతుక్కుంటారు. చెప్పండి, నీడ మనకు ప్రశాంతతనిస్తుందా, చిరాకునిస్తుందా? ఎండ చిరాకునిస్తుందా లేదా ప్రశాంతతనిస్తుందా? నీడ ప్రశాంతతనిస్తుంది, నెమ్మదినిస్తుంది. ఎండలో ఉండి గబగబా నీళ్లు తాగరు. ఎక్కడికి వచ్చి తాగుతారు? నీడలోకి వచ్చి శాత తీర్చుకుంటారు, నిద్రపోతారు, ప్రశాంతంగా ఉంటారు. వారి శరీరము, అలిసిపోయిన శరీరం రిలాక్స్ అవుతుంది. ఇక్కడ వినండి, నేను సర్వశక్తిమంతుడైన దేవుడిని,
నేను ఎవరని అనుకుంటున్నారు? భూమి ఆకాశములను సృజించి మితి లేని జ్ఞానము కలిగిన వాడు, మహా జ్ఞానము కలిగిన మహోన్నతమైన దేవుడిని నేను. అటువంటి దేవుడినైన నన్ను మీరు మహోన్నతుడిగా చూసి నేను సర్వశక్తిమంతుడని మీరు గుర్తెరగగలిగితే నా నీడలోనికి ప్రతిరోజు మీరు రాగలుగుతారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నీడలోనికి ఎవరు రాగలుగుతారో ఎవ్రీడే మార్నింగ్ నేను మాట చెప్పనా, నువ్వు ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, డబ్బులు సంపాదించు, కుటుంబ బలంగా ఉండు, నువ్వు ఏది చెయ్యి, ఎంతటి వాడివైనప్పుడు కూడా నేను ఒక్క మాటను గట్టిగా చెప్పగలుగుతాను, దానిని బల్లగుద్ది కూడా చెప్పగలుగుతాను. పొద్దున్న లేచి దేవుడితో మాట్లాడకపోతే ఆ భూమి మీద ఉన్న ఆ వ్యక్తి వేస్ట్ ఫెలో, వ్యర్థమైన వాడు. ఆ వ్యక్తి వల్ల ఎవరికి ఏమీ ఉపయోగం ఉండదు. సంపాదించు, కుటుంబం ఉండు, బలాంగముండు, రాజకీయ నాయకుడు అయ్యుండు, మరి ఎవరివై ఉండు, భగవంతుడితో మాట్లాడలేని వ్యక్తులు ఈ భూమి మీద వ్యర్థులు. భగవంతునితో మాట్లాడలేని వ్యక్తులు ఈ భూమి మీద వ్యర్థులు. వారు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడితో ఎలా మాట్లాడాలి? మహోన్నతుడివి, నీ చాటుకి నేను ఈరోజు వస్తాను. పొద్దున ఆ మాట చెప్పండి. రెండవది, నీవు సర్వశక్తిమంతుడివి, నీ నీడలో సేద తీర్చబడతాను. నీ నీడ దగ్గరికి వస్తాను. అది ప్రశాంతతనిస్తుంది, పరిశుద్ధతనిస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆదరణిస్తుంది, అలసట తీరుస్తుంది, ప్రాణమును తెప్పరల్ల చేయగలుగుతుంది. ఉదయాన్నే లేవగానే ఆయన దగ్గరికే మనం వెళ్ళాలి. నేను మాట చెప్పనా, కుటుంబంలో ఎవ్వరు కూడా ఈ నీడ కలిగిన, విశ్రాంతి కలిగిన, నెమ్మది కలిగిన స్థితి ఇంటిలో ఎవ్వరు ఇవ్వరు. రెండు, ఆయన చాటుని నివసించే పరిస్థితి, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన చాటున ఉంటేనే భద్రత ఉంటుంది. ఇక ఏ చాటున ఉన్నా నీకు భద్రత ఉండదు. అందుకని రాత్రికాల సమయమందు ప్రభువా నువ్వు మహోన్నతుడని సంబోధించి నోరు తెరిచి నీ చాటునే ఉంటానయ్యా అని ప్రార్థన చేయి. అయ్యా, నీ నీడలో ప్రశాంతత ఉందని నేను గ్రహించానయ్యా, నీ నీడ దగ్గరికి నేను వస్తాను. నేను ఇక నుండి ఉదయం లేవగానే నేను ఆ మాట చెబుతానయ్యా, నేను మర్చిపోను అని మీరు అలా చేసి ప్రార్థన చేసి కొన్ని దినాలు అలా గడపండి. ఆ అద్భుతమైన అనుభవం ఏంటో మీకు అర్థమవుతుంది. అద్భుతమైన కృప ఏమిటో, ఆ దైవ ప్రత్యక్షత ఏమిటో, ఆ దేవుని సన్నిధి ఏమిటో, ఆ ప్రభావం ఏమిటో నీ హృదయానికి అర్థమవుతుంది. ఆయన ప్రభావాన్ని అనుభవిస్తావు. ప్రజలందరూ యేసు వెంట వెళ్ళారు, యేసుని వెంబడించారు. కానీ ఒక వ్యక్తి మాత్రమే, ఒక స్త్రీ మాత్రమే యేసులో ఉన్న ప్రభావాన్ని పొందుకుంది. ఆమెకు అనుభూతి కలిగింది. అందుకని ప్రభు అంటున్నారు, రుచి చూసి, కీర్తన 34లో ప్రభువును మనం ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలట. ఆయనను రుచి చూసి మనము తెలుసుకోగలిగితే ఆయనలో ఉన్న ప్రభావం అర్థమవుతుంది. ఇంతకాలం క్రైస్తవులుగా ఉన్నా మనం ఆయన ప్రభావాన్ని రుచి చూసామా? కానీ రాత్రి దేవుడు ఎందుకనో ఆయన మరలా సరిచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆయన సరిచేయడానికి ఇష్టపడినప్పుడు లోబడాలి. లోబడకపోతే ఏం జరుగుతుందో కింద మాటలో ఉంది చూడండి. లోబడకపోతే ఏం జరుగుతుందో 3వ శరణం అందరూ చదవండి. ఇది వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించెను, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించను. ఇప్పుడు చెప్పండి, ఆయన చాటులోనికి నీవు రాకపోయినా, ఆయన నీడలోనికి నువ్వు రాకపోయినా, ఆయన మాటకు నువ్వు లోబడకపోయినా
వేటగాడు ఉరి పెట్టి ఉన్నాడు. ఆ వేటగాడు ఉరిలో నుంచి నీవి ఏం చేసుకోలేవు, తప్పించుకోలేము. వేటగాడు ఎవరు? సాతాను. సాతాను మనల్ని వలవేస్తుంది. ముందు చేసే పని ఏంటో తెలుసా? వలకి సిద్ధమవుతాడు. అలా కనిపెట్టుకుంటూ 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 ఉంటాడు. మీకు అర్థం అవడానికి, అడవిలోనికి వేటగాడు వెళితే వెళ్ళిన వెంటనే టపా 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 అని బాణాలు వేసేస్తాడా? వెయ్యడు. జంతువు కోసం ఏం చేస్తాడు? కనిపెడుతూ ఉంటాడు. అది ఎక్కడ మలుసులుతుందో, ఏమి తాగడానికి వస్తుందో, ఏది తినడానికి వస్తుందో, ఏ టైంలో వస్తుందో, ఎంతసేపు ఉంటుందో వేటగాడు కనిపెడతాడు. ముందు సెకండ్ కనిపెడుతున్న అతనే, ఆ వేటగాడు సిద్ధమవుతాడు. దేనికి ఆ వేటగాడు దేనికి సిద్ధమవుతాడనంటే, గురి పెట్టుకొని సిద్ధముగా ఉంటాడు ఆ జంతువుని, దానిని చంపడానికి. అప్పటికప్పుడు టపా టపమని వెయ్యడు, సిద్ధంగా ఉంటాడు. సాతాను అంతే. సాతాను సిద్ధముగా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో చేయబోతుంది ఏంటో తెలుసా? ఆ సాతాను సిద్ధంగా ఉన్న మన జీవితంలో జరగబోతున్న ప్రక్రియ ఏంటో తెలుసా? ప్రశాంతత లేకుండా చేస్తాడు. హృదయములో నెమ్మది ఉండదు, హృదయములో ఏమాత్రము ప్రశాంతత ఉండదు, సంతోషం ఉండదు. ప్రశాంతత లేకుండా చేస్తాడు. అప్పుడు అదును చూసుకొని వేటగాడు తన బాణాన్ని వదులుతాడు. తప్పించుకోలేవు. ఆయన చాటున ఉంటే తప్పించుకుంటావు, ఆయన నీడన ఉంటే తప్పించుకుంటావు. అప్పుడు విడిపించడానికి ఎవ్వరు నీకు సహాయము చేయరు. ఈ వాక్యం దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడో జ్ఞాపకము చేసుకొని, వేటగాని చేతిలోనికి మనం వెళ్ళిపోతున్నామా? మరణంధకారమైన స్థితిలోనికి వెళ్ళిపోతున్నామా? ఏది ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాము. ఇలాంటి పరిస్థితిలో వేటగాడు వాడు కనిపెట్టుకుంటూ ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహములాగా తిరుగులాడుచున్న సాతాను చేతిలో ఒకవేళ మీ కుటుంబంలో మీరు కానీ మీ బిడ్డలు కానీ పడిపోతున్నారేమో. ప్రభు అంటున్నాడు, నా చాటుకు రండి, నా నీడలోనికి రండి. రెండవది, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్నేం చేస్తాడంట? ఆయన చాటును లేకపోతే, ఆయన నీడలు లేకపోతే నాశనకరమైన తెగులు ఎక్కడికి వస్తుంది? మన మీదకి, మన కుటుంబం మీదకి వస్తుంది. నాశనకరమైన తెగులు అది మనలను నాశనం చేస్తుంది. ఆ తెగులు, అది ఏ తెగులైనా, అది బలహీనత అయినా, అది పాపమైనా, అది ఇంటిలో ఉన్న చీకటి క్రియలైనా, అది ఏదైనప్పుడు కూడా అది మనల్ని బలహీనపరుస్తుంది. వీటి రెండిటి నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక దారి, మహోన్నతమైన ఆయన చాటున నీవు నీ బిడ్డలు ఏం చేయాలి? నివసించాలి. సర్వశక్తిని నీడను నీవు నీ బిడ్డలు ఏం చేయాలి? ఆ నీడలో నీవు విశ్రమించాలి. అప్పుడే తెగులు రాకుండా కాపాడుతాడు, అప్పుడే క్షేమాన్నిస్తాడు, అప్పుడే సాతాను బారి నుండి పడకుండా నిన్ను నీ బిడ్డలను కాపాడి నీ ప్రాణానికి సురక్షతనిస్తాడు. ప్రాణమును పోగొట్టుకోకుండా, ప్రాణము మీద విసుగుగా వచ్చేటట్లుగా చేయకుండా ప్రశాంతతనిచ్చి సన్మార్గములో నడిపిస్తాడు. కడవరి దినాలలో, ఈ భయంకరమైన రోజులలో పండు ఆకు రాలిపోయినట్లుగా రాలిపోతున్న ఈ పరిస్థితిలో ప్రకటన 2:10 ప్రకారం మరణము వరకు, చివరి వరకు నమ్మకముగా ఉండు, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. చివరి వరకు నమ్మకంగా ఉండి ఆ మహోన్నతమైన చాటైన
దేవుని దగ్గరికి, ఆ సర్వశక్తిమంతుడైన ఆయన నీడను విశ్రమించేవారిగా నన్ను మార్చండి ప్రభువా. నేను నీ దగ్గరికే వస్తాను. తెగులు రాకూడదు, సాతాను నా మీద ప్రయోగము చేయకూడదు. నీకు సమీపముగా నేనుంటాను. నన్ను, నా బిడ్డలని జ్ఞాపకము చేసుకోమని మోకరించి ప్రార్థన చేద్దాం.